బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో పార్టీని సక్సెస్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల సమావేశాలు నిర్వహించిన గులాబీ నేతలు ఈ రోజు ఖమ్మంలోని మంత్రి పువ్వాడ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్లు చేశారు. ఖమ్మంలో ఓ పనికిమాలిన బ్యాచ్ ఉందని, వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదని ఘాటుగా విమర్శించారు. తాను కూకట్పల్లి వెళ్తున్నారని, తనపై అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇక్కడే ఉండి కొందరిని కూకటి వేళ్లతో పెకిలిస్తారని స్ట్రాంగ్ కామెంట్లు చేశారు. ఇక్కడి నుంచి నన్ను పంపించాలని చూస్తున్నారని, కానీ వాళ్ళనే ఇక్కడి నుండి పంపిస్తానని అన్నారు. ఖమ్మంలో నా సైన్యం చూసి భయపడుతున్నారని, పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మరి మనకి రెండు సార్లకి ఇంత చేస్తే మూడోసారికి ఇక మరి మనకి ముప్పు తిప్పలే అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ ఈ అబద్ధపు నాయాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అప్పుడప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అంతకన్నా గొప్పగా మీరు చేయాలా. ఏం చేయాలని? వాట్సాప్లు, ఫేస్బుక్లు, లేదా ట్విట్టర్లు, ఇన్స్టాలు ఇవన్నీ వాడతారు. వీటన్నిటిలో కూడా మీరు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మన యొక్క టిఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా. మనకి సార్ ఈ అవకాశాన్ని ఖమ్మానికే ఇచ్చిండు, వేరే ఎవరికి ఇయ్యలే. 33 జిల్లాలు కొత్త జిల్లాలు, పాత జిల్లాలు 10 జిల్లాలు ఉంటే బీఆర్ఎస్ ఆవిర్భావం చేసిన తర్వాత ఖమ్మంకి ఇచ్చిండు అంటే ఖమ్మం జిల్లా ప్రజల మీద కానీ సార్కి ఎంత నమ్మకం ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఈ సందర్భంగా తెలియదు. మిగతా జిల్లాలోళ్ళు అయ్యో మాకెందుకు రాలేదు ఈ అవకాశం అని చెప్పి బాధపడతా ఉన్నారు. అట్లాంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇది మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. హెడ్ క్వార్టర్ గా మనం ఎంత మందిని తీసుకొస్తే మనకి లిమిట్ లేదు. మనం ఇంతమందినే తీసుకురావాలి, అంతమందిని తీసుకురావాలని లేదు. ఖమ్మం మొత్తం ఒక కెరటంలాగా ముందుకు పోయేలాగా, అటువైపు మన ప్రాంగణానికి పోయేలాగా మనం కదిలి వెళ్ళిపోవాలి. అసలు అట్లా మీరు స్ఫూర్తి రగిలించాలా. అందుకని నిన్న మొన్న మరి పండగ ఉంది, ఇవాళ కనుమ ఉంది కాబట్టి కక్క ముక్క తిని మనం ఒకే పనిలో ఉండాలా. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఖమ్మం డెవలప్మెంట్పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా అని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని, రోజురోజుకు దిగజారిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టినా మన తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వకపోయినా 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఇవాళ మన కేసీఆర్ గారు. ఇంత అద్భుతంగా విద్యలో, వైద్యంలో, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. అటు కృష్ణా కానీ, ఇటు గోదావరి కానీ. కృష్ణాది నీళ్లు రాకపోతే గోదావరి నీళ్లు, గోదావరి నీళ్లు రాకపోతే కృష్ణా నీళ్లు. అసలు పాలేరు నియోజకవర్గం అయితే ఎంత అదృష్టం అంటే భవిష్యత్ తెలంగాణలో కాదు, 2 జీవనదులతో పాలే నియోజకవర్గం ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే అది ఒక్క పాలేరు నియోజకవర్గం. గోదావరిలో నీళ్ళు వస్తేనేమో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి. గోదావరిలో నీళ్లు తగ్గినాయి అనుకో, పాలేరు నుంచి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేసీఆర్ గారి వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగింది. మరి ఇన్ని పనులు చేసుకున్న వాళ్ళు మంది కూడా గట్టినే రావాలి అవద్దా? ఇప్పుడు పనులన్నీ ఎందుకు చెప్పినట్టు, పనులు చేసుకోవడమే కాదు జనంలో కూడా గట్టినే తేవాలి. పనులలో పెద్దపీట. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఒక దిక్సూచి కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఖమ్మం నగరాన్ని ఎంచుకున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో తుమ్మల పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లలో కేసీఆర్ సారథ్యంలో ఖమ్మం జిల్లాను అన్ని సంక్షేమ పథకాలతో సస్యశ్యామలం చేశామని అన్నారు. జిల్లాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నా బిడ్డలు
తెలంగాణ బిడ్డలందరూ నా బిడ్డలే అని చెప్పి 2 రోజులు ఖమ్మానికి వచ్చి వీధి వీధి, అది గోడపాడు ఛానల్, లకారం చెరువ, లేదు డంపు యార్డ, లేదా బస్ స్టేషన్, ఇటువంటి స్థలాలన్నీ ఆయనే స్వయంగా పరిశీలించి తుమ్మల ఈ రకంగా ఈ ఖమ్మానికి నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, నాకు ఖమ్మం స్వరూపం మారాలి, ఖమ్మం సౌకర్యాలు మారాలి, ఖమ్మానికి కావాల్సినటువంటి అంగులన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలి, ఖమ్మాన్ని చూసి అందరూ నేర్చుకోవాలి అని చెప్పి మనం అడిగిన సమస్యలన్నిటికీ కూడా నిధులు సమకూర్చి 6-7 సంవత్సరాల్లోనే ఖమ్మం రూపురేఖలను మార్చి 45,000 కోట్లు ఒకే జిల్లాకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈనాడు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.